హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్. ప్రేరణ యష్మి అయితే ఫైటర్స్ అబ్బా, అభయ్ వేస్ట్, పృథ్వీ వర్స్ట్. ఇది మన టైటిల్. సో ఇది టైటిల్లోనే ఆల్మోస్ట్ అనాలిసిస్ మీకు అర్థమైపోయింది. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ వస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ టాస్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. క్యూ అని టైప్ చేయండి. మీ ప్రశ్న ఏంటనేది క్లియర్గా అడగండి. దాన్ని బట్టి మనం క్వశ్చనర్ అనేది పెట్టుకుందాం, ఓకేనా? సో ఆల్రెడీ టాస్క్లో ఏం జరిగింది అంటే అప్డేట్ ఏంటి, రెడ్ ఎగ్ వల్ల ఏం జరిగింది అనేది నేను ఒక లైవ్ అనాలిసిస్ ఆల్రెడీ పెట్టేశాను మీకోసం. అది మిస్ అయి ఉంటే సో నా ప్రీవియస్ వీడియో అది చెప్తే చూడండి. ఇది కేవలం కోడిపెట్ట ప్రభావతి టాస్క్లో ఏం జరిగింది అనేది మాత్రం మాట్లాడుకుందాం. సింపుల్గా సుత్తి లేకుండా చెప్తా, స్ట్రైట్గా పాయింట్స్ మాట్లాడుకుందాం. విష్ణుప్రియ ఇంకా ప్రేరణ ఇద్దరు కూడా పర్సనల్ రివెంజ్ తీర్చుకున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. మాటలతో కానీ చేతలతో కానీ కొట్టుకోవడంలో కానీ తోసుకోవడంలో కానీ హర్ట్ చేసుకుంటంలో కానీ రక్కుకోవడంలో కానీ వాళ్ళ పర్సనల్ ఎజెండా వేరు, గేమ్ కాదు అది. అది ఒకరి మీద ఒకరికున్న పగతో రగిలిపోయిన ఇదే అంటారు కదా, అలా జ్వలించిపోతున్నారు అనమాట. ఇద్దరు కూడా ఎక్కడ తగ్గుతలా. దోశలో స్టార్ట్ అయింది ఇది, ఆ లొల్లి అనేది మనసులో ఉంది, దోశ లొల్లి. అలాగే ఆ ఎగ్లు ఏవైతే తినేసారో ఈ ఎగ్ టాస్క్ అనేది ఇలా సింక్ అయింది బాగా. వీళ్ళిద్దరి మధ్యలో కోల్డ్ వార్ ఉంది. ఆ కొట్టుకోవడంలోనే ఆ కసి కనబడుతుంది. చెప్పేవాళ్ళు పోవే అంటే పోవే అని. సోఫాలో కూర్చోబెట్టినప్పుడు యాక్చువల్గా సీత ప్రేరణని లాక్ చేసింది. అక్కడ విష్ణుప్రియ రావాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, కానీ వచ్చింది. కచ్చిగా వచ్చి చేతులు పట్టేసుకుని కావాలని కచ్చిగా అలాగ చేస్తుంది అనమాట. సో మెల్ తిప్పే ప్రయత్నం చేస్తుంటే దీంతోనే అక్కడ డైలాగులు వచ్చాయి. విడిపించుకుని కాలుతో కొడుతున్నావు నువ్వు అంత సీత. మరి నువ్వు రెండు చేతులు పట్టుకుంటే కాళ్ళు ఇలా ఫిష్లా కొట్టుకుంటారు కదా, తగులితే మరి నువ్వు ఎందుకు వెళ్ళావు, బ్లాక్ చేసావు. సో అక్కడ ప్రేరణ ప్రొటెక్ట్ చేసుకుంటూనే అటాక్ చేస్తూ ఉంది. సో దీంతో అక్కడ పావే అంటే పావే అనుకున్నారు ఇద్దరు. ఇంకా అక్కడ ప్రేరణ ఫస్ట్ నోరు జారి క్యారెక్టర్లెస్ అంది. తర్వాత ఇంకొకళ్ళు నువ్వు పెద్ద పతివ్రతవి అంది విష్ణుప్రియ. ఇక్కడ పతివ్రత పుణ్యస్త్రీ అనే పదాలు భలే వస్తున్నాయి విష్ణుప్రియ నోట్లోంచి. బ్రహ్మాండంగా ఉంది అది, వినటానికి సౌండింగ్ అంటారు కదా అలాగా. కానీ ఇద్దరు కూడా ఆ మాటలు తూలేరు. ఇద్దరు పర్సనల్గా అంటే ఒక వైరల్ ఉంది ఇద్దరి మధ్యలో, పర్సనల్గా కూడా కొట్టుకున్నారు. వీకెండ్ అయితే ఖచ్చితంగా ఇలాగే మామూలు క్లాస్ పడదబ్బా, రాసుకోండి. మరోవైపు మన మణికంఠ బాబు అరుస్తూ రెచ్చిపోయి మరి పృథ్వీ వైపు వెళ్ళాడు. యాక్చువల్లీ ఇక్కడ మణికంఠ పృథ్వీ మీద అరవాల్సిన పనే లేదు అక్కడ. సో రూట్గా ఆడాడు పృథ్వీ. దాన్ని ఏమంటారు, బ్రహ్మాండంగా డిపెండ్ చేసుకున్నారు వీళ్ళు కూడా. పృథ్వీని అసలు ఆపిరంటే చాలా గొప్ప విషయం. అబ్బాయి నిన్న టాస్క్లో నేను రివ్యూలో అదే చెప్పా. ఆదిత్య ఓము చాలా బాగా డిఫెండ్ చేశాడు పృథ్వీని, రాకుండా ఆయాసపడిపోతూ. ఈవెన్ పృథ్వీ కూడా ఆశ్చర్యపోయి మార్నింగ్ రివ్యూలో అదే చెప్పాడు చూడండి. సో ఆయన మాత్రం ఆ ఏజ్లో బ్రహ్మాండంగా ఆడినబ్బా అంటే మనకంటే అవును ఆ ఏజ్లో నేనే లేగలేకపోయాను అసలు మామూలుగా, ఇప్పుడు ఆయన లేచాడంటే గొప్ప. ఇలా మాట్లాడుకున్నారు. ఎక్స్ట్రా కట్స్ ఉంటాయి అండ్ సీన్లో చూడండి ఎవరైనా. ఇక్కడ పృథ్వీకి నబీల్కి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఆర్గ్యుమెంట్ జరిగింది ఎవరికి, సో సోనియాకి అండ్ నబీల్కి. సోనియా వెళ్ళిపోతే సోనియా వకాలతా పుచ్చుకుని నిఖిల్ భాయ్ వచ్చాడు. నిఖిల్ భాయ్ ఫుల్గా నబీల్ మీద అరుస్తుంటే అక్కడ పృథ్వీ కూడా వచ్చి మీద పడుతుంటే మణికంఠ వచ్చాడు. అప్పుడు అయింది గొడవ. నిఖిల్ వచ్చి నబీల్కి వార్నింగ్ ఇస్తుంటే మధ్యలో వచ్చాడు పృథ్వీ. ఫుల్గా మాటలు, అసలు దారుణంగా మాటలు వదిలేశాడు. అవి బీపుల్ కూడా వేసుకున్నారు బిగ్ బాస్. కేవలం మాటలే కాదు, అక్కడ పృథ్వీ గేమ్ వరస్ట్ అంటే వరస్ట్, మామూలు వరస్ట్ కాదు. ఇదైతే కన్ఫర్మ్. ఏ రివ్యూవర్ అయినా ఇదే చెప్తాడు, సమస్య లేదు. మనోడికి ఎల్లో కార్డు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. మేబీ రెడ్ కార్డు ఇచ్చినా ఆశ్చర్యపోద్దు. రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారు, తప్పులేదు అన్నట్టు ఉంది. మనోడు బేవచ్చ రచ్చ అంటారు కదా, అలా ఆడిండు అనమాట. సో మనం టాస్క్ నుంచి వచ్చినట్లయితే నబీల్ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి సంచాలక్ చేశాడు. నిజానికి ఇలాంటి టాస్క్లో ఒక గోల్డెన్ ఎగ్ ఉంటుంది, ఒక బ్లాక్ ఎగ్ ఉంటుంది, అలాగే ఏదైనా సంథింగ్ స్పెషల్ ఎగ్ ఒకటి ఉంటుంది. ఒక స్పెషల్ ఎగ్ మీకోసం బిగ్ బాస్ ఇచ్చాడు చూడండి అని ఉంటుంది. అయితే కానీ ఈసారి బిగ్ బాస్ రెడ్ ఎగ్ పంపాడు అనమాట. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి, ఏం జరిగింది అనేది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. సో గుడ్లు కలెక్ట్ చేసడం, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది క్లాన్ చేయాల్సిన పని, రైట్?
మధ్యలో ఈ సంచాలక్ నబీలు కొత్త రూల్ పెట్టాడని చెప్పి చేతులతో ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎవరు కూడా ఇలాగ మొత్తం శరీరం బాడీ కవర్ చేయకూడదు అనే ఒక కొత్త రూల్ పెట్టారనమాట నబీల్ గారు. దానివల్ల ఏమైంది, బాడీతో కవర్ చేసుకోకూడదు, చేతులతో ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అటాకింగ్ మొదలెట్టినప్పుడు ఏదైనా చేయొచ్చు ఆ కంపెనీ కదా. బాడీతో కవర్ చేయకుండా అయితే ఉండలేరు. యాక్చువల్గా ఆటలో మజా పోద్ది, అది యాక్చువల్గా అలా కవర్ చేసుకునేదే. పృథ్వీ వచ్చి అభయ్ దగ్గర బొట్టులోనే ఎక్స్ తీసుకుంటుంటే అభయ్ చాలా క్యాజువల్గా తీసుకో వెళ్ళిపో అంటాడేంటబ్బా, నాకు అర్థం కాదు ఇక్కడ. అందుకే మణికంఠ కాలింది. అట్లా ఇస్తారండి, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా అంటే బొర్రకెక్కట్లేదు అభయ్కి. అలా ఎలా ఇచ్చేస్తావు అని చాలా మంచి పాయింట్ మాట్లాడాడు మణికంఠ. అంటే నేను చీఫ్ని ఇక్కడ, నాకు తెలుసు ఎలా ఆడాలో, నేను చెప్పిందా చట్టం అనే రేంజ్లో అక్కడ అభయ్ పోనలేరా వదిలే అంటాడు. అంతకుముందు కూడా వీళ్ళు కోడిపెట్ట దగ్గర ఉంటే మణి అరుస్తుంటే మణి దగ్గరికి వచ్చేసి గుడ్లను వదిలేసి వచ్చి అలా కాదు నువ్వు అరవకుండా ఆడు, గేమ్ ఆడు, ఎమోషనల్ అవ్వకు, అదవకు ఇదవకు ఇలా చెప్తా ఉన్నాడు. అలాగే ప్రేరణని 2-3 సార్లు పాపం వాగ్వాదం చేసుకుంటూ బ్లాక్ చేస్తున్నారు నన్ను, ఇలా చేతులు పట్టుకుని ఉన్నారన్న వాళ్ళు, నన్ను మధ్యలోకి వెళ్ళనివ్వలేదు, ఇటు తోస్తారు అటు తోస్తారు, ఇది అన్యాయం కదా అని మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకుండా ఆడు, మాట్లాడకుండా పో, నేను చీఫ్ని చెప్తున్నా. ఇదేం గేమ్ అబ్బాయి, నాకు అర్థం కాలేదు. సో మాట్లాడకండి, గొడవ పడకండి అంటే చాలా విషయాల్లో అబ్బాయి మాత్రమే అక్కడ వేస్ట్ అనిపించాడు. ఎందుకంటే పక్కకి వెళ్ళి కూర్చున్నాడు, కాలు ఒప్పుకుంటూ కూర్చుని వినోదం చూస్తున్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ డే ఆడిన అబ్బాయి అయితే కాదు, ఈ టాస్క్ని మంచిగా మొదలెట్టాడు అబ్బాయి. యాక్చువల్గా చాలా బాగా ఆడాడు. అలాగే ఆ బాల్ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మాండంగా ఆడాడు. 90 గుడ్లు తెచ్చిపెట్టాడు. సో బిగ్ బాస్ ఫుడ్ ప్రిపరేషన్కి టైం పెట్టినప్పుడు కూడా టీము నానా మాటలు అన్నాడు. మనోడు బుర్రలేదన్నాడు, మనిషి పుట్టారా అన్నారు, ఇలా చాలా పెద్ద డైలాగులు మాట్లాడాడు. అసలే డేంజర్ జోన్లో ఉన్నాడు. పైకి ఇలాంటివి మాట్లాడితే ఫస్ట్ గేట్స్ ఓపెన్ చేస్తారు. అంతకుముందు టాస్క్లో కూడా నేను ఈ టాస్క్లో సంచాలక్ ఇదైతే నేను ఇంకా బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఆడ పని కూడా నేను చీఫ్గా నా క్లాన్ కూడా చేయనివా అని ఒక చట్టం పెట్టుకున్నాడు. అప్పుడే మనోడి క్లాస్ పడి ఉండాల్సింది, అప్పుడు అలా వదిలేశారు. సో ఇప్పుడు ఇంకా డేంజర్ జోన్లో ఉన్నాడు. మరి ఏమవుతుందనే చూడాలి మనం. ఎందుకంటే ఒక ఫస్ట్ వీక్ గేమ్ చేంజర్ అని నేనే పెట్టా, అబ్బాయిని మెచ్చుకున్నా. సో అబ్బా ఏం గోల్ కొట్టాడు, టీం మొత్తాన్ని డైవర్ట్ చేసాడు కదా అని. ఈవెన్ అందరూ కూడా పాలు పోసి అబ్బాయి నువ్వు తుసి గ్రేట్ హో అన్నారు. కానీ ఏమైంది, టాస్క్లో వచ్చేసరికి గేమ్ చేంజర్ కాస్త గేమ్ కిల్లర్ అయిపోయాడు. ఇక్కడ మీకు అర్థమైంది కదా పాయింట్. అలాగే వాళ్ళందరి కోసం ఎక్స్ కొట్టుకుంటుంటే చైర్లో కాలు మీద కాలు వేసుకుని ఊపుతో కూర్చున్నాడు. ఇలా తను చీఫ్ అయ్యండి యాక్చువల్గా దగ్గరుండి ఆడించాలి, కానీ అలాగా సోలోకి వెళ్ళిపోయి కూర్చుని ఆ పర్లేదు వదిలేంటారని రేలంగ్ మాలాగా అయిపోకూడదు అనమాట. గేమ్ ఆడించాల్సింది పోయి 3వ రౌండ్లో అయితే చతికిలు పడిపోయాడు. ఫస్ట్ 2 రౌండ్లు కొంచెం బాగానే ఆడాడు అనిపించింది. తర్వాత ఎందుకన్నా మరి బహుశా ఓడిపోతున్నామనా లేదంటే ఇంకా వాళ్ళ దగ్గర ఎన్నో 100 ఎగ్గులు ఉన్నాయి మనం గెలవలే అనుకున్నాడేమో, లేదా నిఖిల్పై ప్రేమతోనా అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అర్థం కాలేదు, అది నామినేషన్ కూడా అలాగే అయ్యాడు కదా, అందుకే కొన్ని డౌట్లు కొట్టేస్తూ ఉంటాయి. అలాగే అభయ్ క్లాన్లో నబీల్ ఫస్ట్ రౌండ్లో పోరాడాడు, మనం చూసాం. అలాగే అవతల టీం నుంచి ఏది వాళ్ళకి బెనిఫిట్స్ ఏదైతే వచ్చాయో ఎక్కువ ఎక్స్ ఉంటే అప్పుడు నబీల్ తప్పించారు. అలాగే నెక్స్ట్ నబీల్ సంచాలకుగా ఉన్నప్పుడు అభయ్ క్లాన్ బాల్స్ ఎక్కువగా కలెక్ట్ చేసి అభయ్ క్లాన్ 90 గుడ్లు సంపాదించుకుంది. ఏది ఆ బ్యాలెన్స్ది వాడి, కానీ వాటిని నిలబెట్టుకోవడంలో అయితే ఫెయిల్ అయింది అబ్బా, అందులో డౌట్ లేదు. అందుకే మణికంఠకి బాగా కాలింది. చీఫ్ అయితే నేను చెప్పించేయాలంటే ఎదురు తిరిగాడు. అభయ్ క్లాన్లో నాకు నచ్చింది ఏంటంటే మగాళ్ళకి ఈక్వల్గా ఆడారబ్బా ఇద్దరు కూడా, యష్మి ఇంకా ప్రేరణ సూపర్ అంటే సూపర్ ఆడారు అని నాకు నచ్చారు. వాళ్ళు ఎలా అయినా బిహేవ్ చేయనండి, ప్రీవియస్ వీక్స్ నాకు పట్టించుకోను. ఈ వారం బాగా ఆడితే బాగా ఆడారని చెప్తాను నేను ఎప్పుడు కూడా మీకు. సో అలాగే యష్మి కూడా రెచ్చిపోయి మరి కళాయిపడి ఆడి పృథ్వీని ఆపడానికి ట్రై చేసిందంటే గ్రేటే. సో నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా గేమ్ని అయితే కొంచెం రూడ్గానే ఆడారు నాకు అనిపించింది. చెప్పేసిన నిఖిల్ కట్అవుట్కి అసలు ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా సో మనోడు ఆగేలాగా లేడు, అసలు పెద్దగా పట్టించుకునేలాగా లేడు. మరి అందుకే మరోసారి చీఫ్ రేస్లో నిలబడ్డాడు. అలాగే అభయ్ క్లాన్ నుంచి కూడా ప్రేరణ అండ్ మణికంఠ నబిల్ వీళ్ళ ముగ్గురు అయితే రేస్లో ఉన్నారు. మరి రెడ్ ఎగ్ ద్వారా ఎవరు నిఖిల్ క్లాన్ నుంచి ఆ చీఫ్కి పోటీ పడేందుకు కంటెంటర్ అవుతాడు అనేది మనం చూద్దాం. అలాగే నెక్స్ట్ లైవ్లో ఏం జరిగిందనేది మీకు క్విక్ అప్డేట్ ఇస్తా. అలాగే ఈ వారం ఎలిమినేషన్ వీడియో అడుగుతున్నారు. ఆల్రెడీ నేను మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పాను, మిడ్ వీక్ ఓటింగ్ మీకోసం కలెక్ట్ చేసి పెట్టాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.